హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ సైడ్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే మనం గూగుల్ ప్లే స్టోర్లో యాప్స్ని ఇన్స్టాల్ చేయకుండా అయితే డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఫ్యూచర్ వచ్చి చాలా డేస్ అయితే అవుతుంది, దాదాపుగా 3 years అయితే అవుతుంది అనమాట. బట్ ఇది కొంతమందికి తెలియదు కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఏ యాప్స్కి ఈ ట్రిక్ అనేది యూస్ అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ప్లే స్టోర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఈ విధంగా అయితే వస్తుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మనకు లెఫ్ట్ సైడ్ టాప్లో మనకు 3 lines అయితే కనిపిస్తున్నాయి కదా. సో దానిపై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే కిందికి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ సెట్టింగ్స్ అని ఉన్నాయి కదా. సో దీనిలోకి అయితే వెళ్ళండి. వెళ్ళాక మనం ఇక్కడ కిందికి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు గూగుల్ ప్లే ఇన్స్టెంట్ అని ఉంది కదా. సో దీనిపై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మనకు దీని ఇక్కడ ఆఫ్లో ఉంటుంది. ఫస్ట్ నేను ఆన్ అయితే చేసుకున్నాను. సో ఈ విధంగా అయితే ఉంటుంది. దీన్ని ఆన్ చేస్తే ఏమవుతుందంటే మనకు యాప్స్ డైరెక్ట్గా ఇన్స్టాల్ చేయకుండా డైరెక్ట్గా అయితే యూస్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు కొన్ని యాప్స్ని అయితే మనం చెక్ చేద్దాం. సో దీన్ని ఆన్ అయితే చేశాను. దీన్ని ఆన్ చేశాక మనకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ చూపిస్తా చూడండి. మనం కొన్ని గేమ్స్ అయితే ట్రై చేయొచ్చు డైరెక్ట్గా. నా దగ్గర ఈ యాప్ అయితే లేదు, క్యాండీ క్రష్ సాగా. సో దీని అయితే ఇప్పుడు నేను చెక్ అయితే చేస్తాను. సో ఇక్కడ ట్రై నౌ అని వచ్చింది కదా. సో దీనిపై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా ఇక్కడ వచ్చేస్తుంది చూడండి. సో గైస్, ఇక్కడ స్క్రీన్ అయితే రికార్డ్ అవ్వట్లేదు, యాప్ రిస్ట్రిక్షన్ అనుకుంటా. సో మనం వేరే యాప్ని అయితే చెక్ చేద్దాం. అన్ని యాప్స్ అయితే వర్క్ అవ్వవు అనమాట, కొన్ని యాప్స్ మాత్రమే వర్క్ అవుతాయి. సో ఇక్కడ లూడో అని సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ ట్రైన్ అవ్వని. సో దీన్ని కూడా మనం ఇన్స్టాల్ చేయకుండా డైరెక్ట్గా అయితే యూస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసింది కదా డైరెక్ట్గా. సో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్లే ఇన్స్టాల్ అని సేమ్ వచ్చేసింది దానిలాగానే. ఇక్కడ మనం ప్లే అయితే చేసి చూద్దాం. ఇక్కడ చూసారు కదా. సో ఈ విధంగా అయితే ఆడొచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఆడుతున్నా చూడండి. సో ఈ విధంగా అయితే ఆడొచ్చు అనమాట. సో ఇప్పుడైతే బయటికి వెళ్ళి ఇంకొక యాప్ని అయితే ట్రై చేద్దాం. సో ఇక్కడ నేను బయటికి అయితే వచ్చేసాను. ఇంకో గేమ్ని అయితే ట్రై చేద్దాం. ఎక్కువగా గేమ్స్కే ఇది యూస్ అవుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఫ్రీ ఫైర్ అలాగే కాల్ ఆఫ్ డ్యూటీ అయితే చూద్దాం. ఇక్కడ కాల్ ఆఫ్ డ్యూటీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ట్రైన్ నౌ అని ఉంది కదా. సో ఇదేంటంటే మనకు ఇంతకు ముందు ఒక ఆప్షన్ ఆన్ చేసాం కదా, అది గూగుల్ ప్లే ఇన్స్టెంట్ అని. అది ఆన్ చేయక ముందు కూడా ఇది వస్తుంది ట్రైన్ నౌ అని, కాకపోతే కొంచెం సేపే వస్తుంది. ఇక్కడ అలా కాదు, మొత్తం ఫుల్ టైం ఆడుకోవచ్చు అనమాట ఆ ఆప్షన్ ఆన్ చేసిన తర్వాత. సో ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది అనమాట. సో లోడింగ్ అయ్యాక ఇక్కడ ఓపెన్ అయితే అవుతుంది. సో వచ్చింది కదా. సో ఇక్కడ మీరు గేమ్ కూడా డైరెక్ట్గా ఆడొచ్చు అనమాట. మీరు ఇన్స్టాల్ చేయని అవసరం లేకుండా కాల్ ఆఫ్ డ్యూటీని అయితే మీ మొబైల్లో ప్లే చేయొచ్చు డైరెక్ట్గా. ఇక్కడ డౌన్లోడ్ నౌ అని ఉంది కదా. సో ఇక్కడ డౌన్లోడ్ పై క్లిక్ చేసినట్లయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. మీరు డైరెక్ట్గా ఆడతా అంటే డైరెక్ట్గా కూడా ఆడుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఇన్స్టాల్ చేయకుండానే యాప్స్ని అయితే మీ మొబైల్లో యూస్ అయితే చేయొచ్చు. సో ఈ ఫ్యూచర్ చాలా పాతదనమాట. సో చాలా మందికి తెలీదు కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో గైస్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయ్ సాయి టెక్.